అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతము ఎలా చేయాలి చూడండి. వరలక్ష్మి వ్రతము ఎప్పుడు వస్తుంది? శ్రావణ మాసంలో పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. అయితే విధి విధానాలు ఏంటి, ఎలా చేయాలి అనేటటువంటి ధర్మ సందేహాలు చాలామందికి చాలానే ఉంటాయి. చూడండి, ఇంకొకటి అడుగుతారు. చూడండి, అదే రోజు చేసుకోవాలా, పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారాన్ని చేసుకోవాలా, లేదంటే వచ్చేటటువంటి శుక్రవారాలు చేసుకోకూడదా అనేటటువంటి ధర్మ సందేహం ఉంటుంది. చేసుకోవచ్చండి. 3వ శుక్రవారం చేసుకోవచ్చు, 4వ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ పౌర్ణమి కంటే ముందు వచ్చేటటువంటి శుక్రవారంలో కొంచెం శక్తి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు ఎలా చేద్దాము, విధి విధానాలు ఏంటి చెప్తాను, చక్కగా వినండి. చూడండి, మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా 10 మంది దగ్గరికి ఈ యొక్క వీడియో వెళ్తుంది. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వస్తుంది, ముందుగా వస్తుంది. సరే, ఇప్పుడు ఎలా చేద్దాము అనేటటువంటి చెప్తాను, చక్కగా వినండి. చూడండి, ముందుగా మీరు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోవాలి. ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత ఈశాన్య భాగంలో శుద్ధి చేసి, ఆవు పంచకంతో శుద్ధి చేసి అక్కడ ముగ్గులు పెట్టాలి. ఎవరైతే అమ్మవారిని రెడీ చేసుకుంటారో అమ్మవారి యొక్క మొహము పెట్టి, అంటే మూర్తి ఉంటుంది, అమ్మవారి యొక్క మూర్తి పెట్టేసి చీర కట్టి రెడీ చేస్తారు. అది మీ ఇష్టం, అది చేసుకోవచ్చు, ఓకేనా. కానీ చేసుకోలేని వారు కూడా ఇలా నేను చెప్పినట్టు కూడా చేస్తే అంతే ఫలితము లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. చూడండి, ఈశాన్య భాగంలో టేబుల్ పెట్టండి. టేబుల్ పెట్టి దానిపైన వస్త్రము పరిచండి. ఫస్ట్ కింద శుద్ధి చేసుకున్న తర్వాత దానిపైన ముగ్గులు పెట్టి, దానిపైన టేబుల్ పెట్టి, దానిపైన వస్త్రము పరిచాలి. వస్త్రము పరిచి దానిపైన బియ్యము పోయాలి. 1 కేజీ బియ్యం పోయాలి. వస్త్రం పరిచి, ఏదైనా సరే వస్త్రం తీసుకోండి, రెడ్ కలర్, వైట్ కలర్ ఏదైనా సరే తీసుకోండి. దానిపైన వస్త్రం పరిచి దానిపైన బియ్యము పోయండి. బియ్యము పోసి 1 కేజీ బియ్యం పోసేసి దానిపైన ఒక ఫోటో పెట్టండి. లక్ష్మీదేవి యొక్క ఫోటోనే ఉండాలి. లక్ష్మీదేవి ఫోటో అక్కడ పెట్టేసేయండి. తర్వాత తమలపాకులు అని, అంటే ఇప్పుడు పూజా సామాగ్రి కూడా చెప్తాను, చక్కగా వినండి, రాసుకోండి వీలైతే, ఓకేనా. రాసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, పూజా సామాగ్రి ఏంటి అని అంటే పసుపు, కుంకుమ, ఓకేనా, గంధము, విడిపూలు, అక్షతలు, తర్వాత పూలమాలలు, అమ్మవారికి ఫోటోకి వేయడానికి పూలమాలలు, తర్వాత తమలపాకులు, ఒక 30 తమలపాకులు తెచ్చుకోండి, సరిపోతుంది. తర్వాత వక్కలు, తాంబూలానికి అక్కడ ఇక్కడ పెట్టడానికి కావాలి. తర్వాత ఖర్జూరాలు, ఓకేనా, ఖర్జూరాలు, అగరబత్తులు, తర్వాత కర్పూరము, చిల్లర పైసలు కావాలి. తర్వాత తెల్లని వస్త్రము, రవిక దుస్తులు, అమ్మవారి యొక్క ముంగల పెట్టడానికి ఒక కలశం ఉంటుంది కదా, కలశం పెట్టడానికి రవిక దుస్తులు కూడా కావాలి. కొంతమందికి కలశం పెట్టేటటువంటి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. మీకు ఆనవాయితీగా వస్తుంది అని అంటే మాత్రమే పెట్టుకోండి, లేదంటే వద్దు. తర్వాత మామిడి ఆకులు, ఓకేనా, మామిడి ఆకులు ముంగల కట్టడానికి అక్కడ ఇక్కడ కట్టడానికి తెచ్చుకోండి. తర్వాత 5 రకాల పండ్లు మాత్రం కావాలి. అమ్మవారి ముంగల అక్కడ పీఠం దగ్గర పెట్టడానికి 5 రకాల పండ్లు తెచ్చుకోండి. తర్వాత అమ్మవారి యొక్క ఫోటో అయితే కావాలి. తర్వాత కలశం, ఓకేనా, కలశం పెట్టుకోవడానికి ఒక పూజకి ఒక కలశము, అలాగే మండపంలో పెట్టడానికి ఒక కలశం. తర్వాత కొబ్బరికాయలు తెచ్చుకొని పెట్టుకోండి. ఒక 5 కొబ్బరికాయలు తెచ్చుకోండి, ఎక్కువ తక్కువ సరిపోతుంది. తర్వాత తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన దారము, అంటే మీరు ఏదైనా సరే తీసుకోండి. అంటే తోరాలు కట్టుకోవడానికి నవసూత్రాలు కట్టాలి. తోరం కట్టుకుంటారు కదా, ఒక 9 దారపుతో 9 నవసూత్రాలు ఉండాలండి. 9 దారాలుగా కట్టుకొని దానికి 5 లేదా 9 పూలు కట్టండి. దాన్నే తోరము అని అంటారు, ఓకేనా. తర్వాత ఇంకేం కావాలి? నైవేద్యాలు. మీరు ఇంట్లో చేసుకున్నటువంటి నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉండాలి, ఓకేనా. నైవేద్యాలన్నీ మీరు ఏదైనా సరే నైవేద్యం, అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యం, మీరు తినేటటువంటి నైవేద్యం, పులిహోర, పాయసము, మీరు ఏదైతే చేస్తారో అమ్మవారికి నివేదన చేయాలి. తర్వాత దీపపు కుందులు ఉండాలి, ఓకేనా. అక్కడ దీపం పెట్టడానికి దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి ఒత్తులు, అర్థమైంది కదా. నెయ్యి ఒత్తులు హారతి ఇచ్చేటప్పుడు కావాలి, ఓకేనా. దీపం పెట్టడానికి అక్కడొకటి ఇక్కడొకటి కుందులు అవైతే కావాలి. తర్వాత సపరేట్గా దీపపు కుందులు కూడా పెట్టుకోండి. అఖండ దీపం అంటే రోజంతా కూడా ఉంటుంది కదా, అఖండ దీపం ఉండాలి.
శుక్రవారం రోజు మనము రేపటి దాకా ఉండాలి కాబట్టి అఖండ దీపం కూడా పెట్టుకోండి. తర్వాత ఇలా మనము ఈ యొక్క పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఎలా చేయాలి అనేటటువంటి వీడియో నేను ఎలా చేస్తాను అని అంటే మంత్రాలతో సహా నేను మీకు చెప్తాను. ఈ యొక్క వీడియో ఓన్లీ ఒక షార్ట్ ఫామ్లో ఎలా చేయాలి, పూజా సామాగ్రి ఏంటి అనేది మాత్రమే చెప్పడం జరిగింది. తర్వాత మంత్రాలతో సహా నేను పూర్తిగా విధానము చెప్తాను. ఓకేనా? ఇదైతే ఇక్కడ దాకా ఇలా ఉంది. తర్వాత ఏం చేయాలి? సంపూర్ణంగా ముందు గణపతి పూజ చేయాలి. ఏ పూజ చేసినా సరే గణపతి పూజ చేయాలి. ఓకేనా? గణపతి పూజ చేసిన తర్వాత అమ్మవారి యొక్క పూజ చేయాలి. అమ్మవారి లక్ష్మీదేవి యొక్క పూజ చేయాలి. ఆ గణపతికి ధూప దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆ నీళ్లు ప్రోక్షణ చేసి పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ సమర్పణం చేసి అష్టోత్తర పూజ చేయాలి అమ్మవారికి. అష్టోత్తర పూజ అని అంటే విడి పువ్వులు కావాలి. ఒక 108 విడి పువ్వులు తెచ్చుకోండి. గణపతికి సపరేట్గా కావాలి, అమ్మవారికి కూడా వేయడానికి సపరేట్గా మీరు పువ్వులు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి సమర్పించాలి. అలా సమర్పిస్తే గనక సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. చూడండి, అమ్మవారు వరాలిచ్చే వరాల తల్లి. దీర్ఘ సుమంగళిగా ఉండేటందుకు ఈ యొక్క పూజ, ఈ యొక్క వ్రతం అనేటటువంటిది చేస్తాము అనేది గుర్తుపెట్టుకోండి. చాలా సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. అలాంటి ధర్మ సందేహాలు చాలా మందికి కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకొకటి, నేను వీడియో తప్పకుండా పెడతానండి, మంత్రాలతో సహా పెడతాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే వీడియోను చేసుకోండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి, తప్పకుండా తీరుస్తాను. కమెంట్లో తెలియజేయండి, తప్పకుండా పెడతాను. ఇంకొకటండి, వరాలందించే తల్లి వరమహాలక్ష్మీదేవి. అయితే ఈ యొక్క వ్రతానికి ఎటువంటి ఆచార నియమాలు లేవండి. మీరు నిశ్చలమైన భక్తితో మనస్సుతో చేయండి, సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. చూడండి, చాలామంది ఏమనుకుంటారు అని అంటే, నేను ఈ యొక్క వరమహాలక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని ఆచరించడం ద్వారా నాకు మంచి ధనము లభిస్తుంది, మన ఆర్థిక ఇబ్బందులు ఉండవు అనేటటువంటిదే మనం ఆలోచిస్తాము. కానీ అమ్మవారికి పూజ చేయడం ద్వారా జ్ఞాన సంపద, పశు సంపద ఇలాంటివి చాలా ఫలితాలు ఉన్నాయి. పతికి అంటే భర్తకి మంచి ఆరోగ్యము ఇలాంటివి చాలా ఫలితాలు ఉన్నాయి కాబట్టి అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నిశ్చలమైన భక్తితో చేయండి, సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. ఇంకొకటి, అదే రోజు వీలైతే మీకు లలితా సహస్రనామాలు చదువుకోండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారండి. అలాగే ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనేటటువంటి ఈ మంత్రాన్ని కూడా 108 సార్లు చదువుకోండి, ఇంకా 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 మంచి ఫలితాన్ని పొందుతారు. ఒక 108 సార్లు అయినా సరే చదువుకోవచ్చు. ఇంకొకటి, బ్రాహ్మణులు దొరికితే గనక మీరు పిలుచుకొని చేసుకోండి, లేదా నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మంత్రాలతో సహా చెప్తాను, మీరు ఓన్లీ వీడియో పెట్టుకొని పూర్తిగా చూసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. వీలైతే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా 10 మంది దగ్గరికి కూడా ఈ యొక్క వీడియో వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటి అని అంటే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు ముందుగా